మీరు ఇప్పటివరకు ఒక్కసారైనా గూడా ఏఐ అనే పదం వినే ఉంటారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఇది చాలామందికి అర్థం కావట్లేదు అసలు. ఏఐ అంటే ఏంటి? ఎందుకు దీని గురించి అందరూ అంతలా మాట్లాడుకుంటున్నారు అనే విషయం అర్థం కావట్లేదు. సో, చాలా షార్ట్‌లో అసలు మామూలుగా అందరికి అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు ఒక లైబ్రరీ ఉంది. సో, ఈ లైబ్రరీలో ఏంటంటే 2 పుస్తకాలున్నాయి. ఒక పుస్తకంలోనేమో నాన్ వెజ్ కర్రీస్ ఎలా చేయొచ్చు అని ఉంది. అంటే ఆ బుక్‌లో ఒక పేజ్‌లో చికెన్ కర్రీ ఎలా చేయొచ్చని, రెండో పేజ్‌లో వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చని ఉంది. సో, ఇంకొక బుక్‌లో సెకండ్ బుక్‌లో వెజిటబుల్ కర్రీస్ ఎలా చేయొచ్చని రాసింది. టమాటో కర్రీ ఎలా చేయొచ్చు, సో, బ్రింజల్ కర్రీ ఎలా చేయొచ్చు అలా రాసింది. ఇప్పుడేంటంటే ఆ లైబ్రరీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. అతని పేరు రాజు అనుకుందాం. ఈ రాజుకి ఏ బుక్ ఎక్కడుంది? ఆ షెల్ఫ్‌లన్నిట్లలో చాలా షెల్ఫ్స్ ఉంటాయి గదా! లైబ్రరీలో చాలా రోస్ ఉంటాయి గదా! వాటిలలో ఏ షెల్ఫ్‌లో ఏ బుక్ ఉంది? ఆ బుక్‌లో ఏముంది అని తెలుసు. అంటే మీరు రెండో నంబర్ షెల్ఫ్‌కెళ్తే అందులో నాన్ వెజ్ కర్రీస్ బుక్ ఉంటది. దాంట్లో రెండో పేజీలో ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చో రాసుంటదనే విషయం అతనికి తెలుసు. అంతవరకే తెలుసు అతనికి. ఇంకేం తెలీదు. సో, ఇప్పుడు మీరు ఆ లైబ్రరీకెళ్ళేసి ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చు అని మీరు అడిగారనుకోండి. అతను వెంటనే వెళ్ళేసి మీకు చెప్తాడు. మీరు లేదంటే అతను వెంటనే వెళ్ళేసి ఫిష్ కర్రీ ఉన్న నాన్ వెజ్ బుక్ తీసుకొచ్చేసి రెండో పేజీ ఓపెన్ చేసి మీ ముందు పెడతాడు. సో, అప్పుడు మీరు ఆ రెండో పేజీలో ఉన్న డైరెక్ట్‌గా ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చో చదువుకొని ఫిష్ కర్రీ చేస్తారు. సో, 2024 వరకు ఇదే జరిగింది. అంటే ఎలా? మీరు ఒక గూగుల్ సెర్చ్‌లో ఒక సెర్చ్ చేసినప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చు అని అడిగినప్పుడు గూగుల్ సెర్చ్ ఇదే చేస్తది. ఏం చేస్తది? జస్ట్ ఒక లైబ్రరీకెళ్తది. అక్కడ కొన్ని వేల కోట్ల పుస్తకాలుంటాయి. వాటిలలో ఫిష్ కర్రీ ఎలా చేయొచ్చు అని ఏ బుక్‌లలో అయితే ఉన్నాయో, ఆ రిజల్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఆ పేజ్ నంబర్‌తో సహా మన ముందు పెడతది. సో, మనం ఆ బుక్ లోపలికెళ్ళేసి ఆ పేజ్‌లో చదువుకొని ఫిష్ కర్రీ గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే 2024 వరకు గూడా ఒకవేళ మీరు అదే గూగుల్ సెర్చ్‌ని ఇప్పుడు ఒక బుక్‌లోనేమో చికెన్ కర్రీ ఎలా చేయొచ్చని రాసింది. ఇంకో బుక్‌లోనేమో టమాటో కర్రీ ఎలా చేయొచ్చని రాసింది. ఇప్పుడు మీరు అదే గూగుల్ సెర్చ్‌ని 2024 వరకి మరి టమాటో కర్రీ చికెన్ టమాటో కర్రీ 2 కలిపి ఎలా చేయొచ్చు అని అడిగితే గూగుల్ చెప్పలేదు. ఎందుకంటే అలాంటి బుక్ లేదు లైబ్రరీలో. కానీ ఇప్పుడు లైబ్రరీలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు రామ్ అని. సో, అతనికి ఈ బుక్స్‌లలో ఏముందో తెలుసు. పైగా అతను ఎంతో తెలివి ఉన్న వ్యక్తి అనమాట. కాబట్టి అతను చదివిండు ప్లస్ అన్ని విషయాలు గుర్తున్నాయి. పైగా ఆ 2 పుస్తకాలలోంచి కలిపి ఒక కొత్తదాన్ని క్రియేట్ చేయగలిగే అంత క్రియేటివ్ శక్తి అతనికుంది. సో, ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే మీకు అప్పటికప్పుడు ఒక బుక్‌లో ఒక పేపర్ ఒక ఎంప్టీ పేపర్ తీసుకొచ్చేసి దాని మీద చికెను, టమాటో కలిపి ఎలా చేయొచ్చని రాసి మీకిస్తాడు. అంటే అలాంటి బుక్ లేదు లైబ్రరీలో. కానీ మీకతను కొత్తగా అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మీరు అడగగానే రాసి ఇచ్చాడు. సో, ఇప్పుడు కొత్తగా లైబ్రరీలోకొచ్చాడు కదా! రామ్ అని. అతన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందంటే ఒక కృత్రిమమైన తెలివి. తెలివి లేకపోతే ఎవరైనా గూడా ఎక్కడుందో అక్కడ దాన్ని ఐడెంటిఫై మాత్రమే చేయగలరు. గుర్తుపెట్టుకునే శక్తి మాత్రమే ఉంటది. జ్ఞాపకశక్తి వేరు. మనలో 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటేమో మెమరీ జస్ట్ గుర్తుపెట్టుకోవడం. రెండోది అనలైటికల్‌గా మనం అంటే ఇలా వెళ్ళి ఇలా చేస్తే, ఇలా చేస్తే ఇలా అవుతది అని ఒక రకంగా ఆలోచించే విధానం అనేది, ఆలోచన విధానం అనేది మనిషికి చిన్నప్పటి నుంచి గూడా పెరుగుతున్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాల్ని మనం తెలుసుకొని, ఇక్కడి నుంచి కింద పడితే ఇంత దెబ్బ తగులుతది. అంతకంటే హైట్ నుంచి పడితే ఇంకెక్కువ దెబ్బ తగులుతది. అనే విషయాలు మనం గ్రహించి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడతది. మనిషి డెవలప్ అవ్వడానికి మీరు చిన్న పిల్లల్ని చూస్తే ఫస్ట్ 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో అంత టైం పడతదనమాట. ఇదంతా కూడా నాలెడ్జ్. ఒక కేవలం మెమరీ పవర్ మాత్రమే కాదు. బుక్ అంటారు దీన్ని, యాపిల్ అంటారని ఒక్క విషయమే కాదు. వాటితో పాటు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. సో, అది నాలెడ్జ్ అంటే ఇదంతా ఇంటెలిజెన్సీ అనమాట. సో, ఇప్పుడేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది రాకముందు జస్ట్ మెమరీ మాత్రమే ఉండేది. అందరూ గుర్తుపెట్టుకోవడం మాత్రమే ఉండేది. ఒక నాలుగిటిని కలిపి ఒక కొత్తది తయారు చేయడం అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సో, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు మీకు ఆ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలుంటే రామ్‌కి అంత క్రియేటివిటీ ఉంటది. అంటే ఆ లైబ్రరీలో మీరు ఒక 100 పుస్తకాలలో 100 రకాల దేశాలకు సంబంధించిన కర్రీస్‌ని పెడితే, మీరు అమెరికాలో చేసే కర్రీసు, ఇటలీలో చేసే కర్రీసు, ఇండియాలో చేసే కర్రీసు, చైనాలో చేసే కర్రీసు అట్లా అన్ని రకాల పుస్తకాలను పెడితే అన్నిట్లలోంచి యూజ్ చేసి నాకు ఈరోజు ఈ ఇంగ్రీడియెంట్స్‌తోని అంటే ఒక కాజుతోని లేదంటేనేమో చిల్లీ
బ్రెజిల్‌లో ఉన్న చిల్లీస్‌తోని, అమెరికాలో ఉన్న బీఫ్‌తోనో, లేకపోతే అమెరికాలో ఉన్న ఇంకా వేరే ఏదైనా ఒక అమెరికాలో ఎక్కువ బీఫ్ తింటారు కాబట్టి అదొక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా. బట్ అట్లా ఏదైనా ఒక చాలా ఐటెమ్స్‌ని కలిపి ఒక కొత్త రెసిపీని అడిగితే అది అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తది. అది కృత్రిమమైన మనకి ఇంటెలిజెన్స్ అనమాట అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకింత పాపులర్ అయింది అంటే, అది మనలాగా ఆలోచిస్తున్నట్టే గదా! ఇప్పుడు మనలాగా ఆలోచించి ఒక కొత్త విషయాన్ని ఇన్ని రోజుల నుంచి అది ఎక్కడుందో అక్కడ చెప్పడమే సరిపోయింది. బట్ ఇప్పుడు అది కొత్తగా మనలాగా ఆలోచించి ఒక ఒక కొత్త విషయాన్ని తయారు చేస్తుంది. మరి కొత్త విషయాన్ని తయారు చేస్తే మనకేంటి బెనిఫిట్? అంటే ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే క్యాన్సర్‌కి సంబంధించిన క్యాన్సర్ అంటే జనరల్‌గా ట్యూమర్స్ ఉంటాయి. ట్యూమర్స్ అంటే గడ్డలుంటాయి. సో, ఆ గడ్డలు మనకి బాడీలో పెరుగుతున్నప్పుడు దాని మీద అటాక్ చేయమని మన యొక్క రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీకి ముందుగానే చెప్పగలిగితే అది ముందుగానే దాని మీద ఫైట్ చేస్తే అంత పెద్దగా అయ్యే అవకాశం ఉండదు అని. పైగా ఇప్పుడు నేను ఏదైతే 2 బుక్స్‌లలో ఒక కర్రీ, చికెన్ కర్రీ అది అట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నానో, అట్లా ఇప్పుడు ఒక 2 రకాల మెడిసిన్స్‌ని కలిపి ఒక కొత్త మెడిసిన్ తయారు చేస్తే ఈ విధంగా క్యాన్సర్ యొక్క బాడీలో పెరిగే ఈ ట్యూమర్స్‌ని ముందుగానే ఇమ్యూనిటీ సిస్టమ్‌కి మనం చెప్పొచ్చు. సో, దానివల్ల మనం దాన్ని ఎంతో కొంత తగ్గించొచ్చు అని ఒక అది ఏఐ ఫైండ్ ఔట్ చేసిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా అంటే మనుషులు ఏఐని యూజ్ చేసి చేస్తున్నారు. అదొకటే ఎగ్జాంపుల్ కాదు. చాలా ఎగ్జాంపుల్స్ అంటే స్కిన్ క్యాన్సర్ ఉంటది కదా! ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ మనుషులు ఒక ఫోటో తీసి చూస్తారు మొన్నటి వరకి. ఒక ఎక్స్‌రే తీశారనుకోండి. ఆ ఎక్స్‌రేలో మనుషులు మాత్రమే డాక్టర్ దగ్గరికెళ్తే మీరు డాక్టర్ ఇట్లా చూసి, ఆహా! ఈ ఎక్స్‌రేలో ఇప్పుడు మీకిక్కడ నిమ్ముంది అని చెప్తారు. కానీ మనుషులు చూడలేనిది ఏఐ చూడగలదు. ఎందుకంటే అది 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 కూడా ఒక కృత్రిమమైన తెలివే కాబట్టి అది చూడగలదు. అంటే మనుషులు ఫైండ్ ఔట్ చేయలేని చాలా విషయాల్ని అది ఫైండ్ ఔట్ చేస్తుంది. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెడికల్‌గా చాలా రివల్యూషనరీ మెడిసిన్స్‌ని కనిపెట్టడం గానీ, ముందుగానే వ్యాధుల్ని డిటెక్ట్ చేయడం గానీ, అలా ఎన్నో అందుకే అదొకటనే కాదు. కొత్త రకమైన వెపన్స్ తయారు చేయొచ్చు. అట్లా చాలా రకాలుగా ఏఐ అనేది చేస్తుంది. అయితే మనుషుల్లాగే పని గూడా చేస్తుందది. ఇప్పుడు ఆ ఏఐని తీసుకెళ్ళి మీరొక రోబోట్‌లో పెట్టారనుకోండి. ఇంకా రోబోటు మనిషిలాగే పనిచేస్తది గదా! అంటే మొన్నటి వరకి రోబోట్స్ అనగానే మామూలుగా మనకి జస్ట్ చెప్పినట్టుగా పనిచేస్తాయి అంతవరకే అని తెలుసు. వాటంతట వాటి అవి ఆలోచించవని తెలుసు. కానీ ఇప్పుడు అవి వాటంతట అవే ఆలోచించగలిగే విధంగా గూడా ఛాన్స్ ఉంది. సో, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒకటేసారి రివల్యూషనరీగా అందుకే చాట్ జీపీటీ అనే ఒక అప్లికేషను ఏదైనా సరే టెక్నాలజీ అంటే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంటే ఒక కంప్యూటర్‌లో రన్ అయ్యే ఒక ప్రోగ్రామ్. దాని ప్రోగ్రామ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. జస్ట్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఇలా చేయాలి అని ఒక చెప్పడం. సో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు అర్థమైంది కాబట్టి, దానికి ఎంత డేటా ఇస్తే అది అంత ఇంటెలిజెన్స్ అవుతది. అంతే కదా! ఆ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉంటే రామ్ అంత తెలివైనోడవుతాడు. ఎందుకంటే అన్ని బుక్స్ చదవగలడు, గుర్తుపెట్టుకోగలడు. మళ్ళా ఏ బుక్‌లోంచి ఏ ఇన్ఫర్మేషన్‌ని అన్నిటిని కలిపితే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తయారు చేయొచ్చో కూడా రామ్‌కి తెలుసిప్పుడు. సో, అది డేటా ఇప్పుడు డేటా అనేది అదనమాట. అంటే బుక్స్‌లలో ఉండేదే డేటా. అంటే ఇప్పుడేందంటే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుందన్నారు కదా! వైజాగ్‌లో. దాని మీనింగ్ ఏందంటే, ఈ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెరగడం వల్ల దీని యొక్క ఉపయోగం అనేది, దీని యొక్క యూజ్ అనేది, వాడకం అనేది బాగా పెరుగుతున్నప్పుడు, దానికి కావాల్సిన డేటా కూడా పెరుగుతుంటది. మరి ఆ డేటా అంతా ఎక్కడుండాలి? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను ఒక పుస్తకం రాస్తే చాలా సంవత్సరాలు పట్టింది. కొన్ని లక్షల పుస్తకాలు రాయడానికి. కానీ ఆ లక్షల పుస్తకాలలోంచి ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షల కోట్ల పుస్తకాలని ఏఐ రాయగలదు. మరి అలాంటప్పుడు ఎంత డేటా పెరుగుతున్నట్టు? అంత డేటా మనం ఎక్కడ ఎక్కడ పెట్టాలి దాన్ని? ఒక మూవీని మనం స్టోర్ చేయాలంటే ఒక పెన్ డ్రైవ్‌లోనో, ఒక ఫోటో తీస్తే మనం మొబైల్‌లోనో పెడతాం గదా! మరి అలాంటిది అంత డేటాని మనం ఎక్కడ పెట్టాలి అంటే దానికి ఒక ఆహ్, డేటా సెంటర్స్ అని జెప్పేసి ఉంటాయన్నమాట. వాటిలల్లో మనకి చాలా పెద్ద పెద్ద కంప్యూటర్స్, మెమరీ యూనిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏందంటే, ఇలాంటి డేటా సెంటర్స్ చాలా వాటర్ తాగుతాయి. మనం ఒక చిన్న సెర్చ్ చేస్తేనే, ఆ సెర్చ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పనిచేస్తున్నప్పుడు, అది సెర్చ్ చేస్తున్నప్పుడు ఆహ్, అది డేటా మీద పనిచేస్తున్నప్పుడు అది వేడెక్కుతది సిస్టమ్. ఆ వేడెక్కిన సిస్టమ్స్‌ని చల్లార్చడానికి చాలా అంటే ఒక చిన్న సెర్చ్‌కే నాకు తెలిసి ఒక 10 లీటర్ల వాటర్ కావాలంట. అలాంటిది ఎన్ని గ్యాలన్స్ అంటే ఎన్ని లక్షల లీటర్ల వాటర్ కావాలి. ప్రాబబ్లీ సముద్రం దగ్గర పెట్టడం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ కూడా వాళ్ళు తీసుకొనుండొచ్చు. అందుకు వైజాగ్ దగ్గరలో పెడుతుండొచ్చు. బట్ అదొక విషయం.
ఇదనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో ఇంకా కొత్త విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పోతూ పోతూ ఉంటే ఇంకా చాలా అడ్వాన్స్‌మెంట్ ఉంటది టెక్నాలజీలో గానీ. ఎందుకంటే ఇప్పటివరకి 2024, 25 వరకు జరిగిన డెవలప్‌మెంట్స్ అన్నీ ఒక రేంజ్ అయితే, ఇప్పటి నుంచి నెక్స్ట్ 3, 4 సంవత్సరాల్లో జరగబోయే డెవలప్‌మెంట్స్ గానీ, మనం చూడబోయే, వినబోయే న్యూస్ గానీ, దానికి సంబంధించినవి అయన్నీ వేరే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయన్నమాట. అన్ని రంగాలలో ఇంకా. బట్టలు తయారు చేసే దగ్గర నుంచి, మనకి మెడిసిన్ తయారు చేసే దగ్గర నుంచి, బయట ఆటోమొబైల్‌లో అన్నిట్లలో వాడుతున్నారు దాన్ని. ఓకేనా? సో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జస్ట్ క్విక్‌గా ఒక 10 నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నా. ఆహ్, ఇంకేమన్నా దీనికి సంబంధించింది ఇంకేమన్నా నాకు తర్వాత గుర్తొస్తే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా.